లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ ఆగండి, మీ టైంలో మాట్లాడితే మీకు ఇస్తాను ఆగండి ప్లీజ్. ఎక్కడ అసభ్యకరంగా ఎక్కడ లేరండి ఆ సినిమాలో. లక్ష్మణ్ రావు గారు ప్యాంట్ జిప్పి చూపించడానికి ప్యాంట్ మీద ప్యాంట్ తీసుకోవడానికి చాలా తేడా ఉంటది. ప్యాంట్ తీసుకోవడానికి ప్యాంట్ జిప్పి చూపించడానికి చాలా తేడా ఉంటుంది. ముందు తెలుసుకోండి. మనం మాట్లాడేమంటే ఒక మాట మాట్లాడేమంటే అలా కాదు, అనక ఎక్కడ పెట్టారు రుమాలు? మీ వరకు అరెస్ట్ కాదు, ముందు దానికి తెలుసుకోండి అక్కడ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్యాంట్ ఒక స్టైల్ అది స్టైల్ అది. పవన్ కళ్యాణ్ గారు ప్యాంట్ ఫస్ట్ తెలుసుకోండి లక్ష్మణరావు గారు. మీరు మాట్లాడడం కాదు లక్ష్మణరావు గారు, తెలుసుకోండి అది స్టైల్ అది. పవన్ కళ్యాణ్ ప్యాంట్ చేసి ఎక్కడ బట్టలు కూర్చోలేదు. పవన్ కళ్యాణ్ ఎక్కడ బట్టలు కూర్చోలేదు. ఏ సినిమాలో పవన్ కళ్యాణ్ బట్టలు కూర్చోలేదు. ఎక్కడ కూడా దిగజారి చేయలేదు. క్యారెక్టర్ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు దిగజారి చేయలేదు. అవును చూడండి, మీరు రాజకీయం చేస్తున్నారు సినిమాని. మెగా ఫ్యామిలీని రాజకీయంలోకి ఎందుకు లాగుతున్నారు? మీరు సినిమా చూడకుండా మెగా ఫ్యామిలీని రాజకీయంలోకి మీరు ఎందుకు లాగారు? మెగా ఫ్యామిలీని రాజకీయంలోకి మీరు ఎందుకు లాగుతున్నారు? మీ వైసీపీకి ఎందుకు పని? మీ వైసీపీ పని ఏంటి? మీ వైసీపీకి రాజకీయంలోకి మెగా ఫ్యామిలీని లాగాల్సిన పని ఏంటి? మీరు పని ఏంటి? మీకు పని ఏంటంటే మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు. మీకు ఆ నైతికత మీకు ఎక్కడ ఉంది? మెగా ఫ్యామిలీ ఒక కుటుంబంలో అన్నాదమ్ములు కానీ ఏదైనా సరే కుటుంబంలో పడతారు. అది మీకు పని ఏంటండి? వైసీపీ వాళ్ళకి పని ఏంటి? మీరు ఈ రోజు మీరు వినండి ఫస్ట్ వినండి. మీరు వినండి. పుష్ప వన్ లో మీరు మాట్లాడింది పుష్ప వన్ సినిమా గురించి మీరు మీ వైసీపీ నాయకులు కానీ మీ సాక్షిలో కానీ మాట్లాడిందండి. అది తెలుసుకో ముందు. నువ్వు తెలుసుకొని మాట్లాడవయ్యా. నువ్వు పుష్ప వన్ నువ్వు మాట్లాడింది తెలుసుకో ఫస్ట్. పుష్ప వన్ మీకు సిగ్గుండాలి. మీ పార్టీకి సిగ్గుండాలి. ముందు మీ పార్టీకి సిగ్గుండాలి. మీకు సిగ్గుండాలి. మీ పార్టీకి సిగ్గుండాలి. మాట్లాడే మీ పార్టీకి సిగ్గుండాలి ముందు. ఈ రోజు పుష్ప టీలో అల్లు అర్జున్ పుష్ప వల్ల మీరు అల్లు అర్జున్ గురించి ఎందుకు కామెంట్స్ పెట్టలేదు? మీరు మీ ఫేస్బుక్ చూడండి, మీ ట్విట్టర్ చూడండి, వెళ్ళి మీ పార్టీ ట్విట్టర్ మీ ఫేస్బుక్ చూడండి, వెళ్ళి ఆ రోజు అల్లు అర్జున్ మీకు గుర్తురాలదా? ఆ రోజు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ, ఆ రోజు అల్లు అర్జున్. ఈ రోజు మీరు మెగా ఫ్యామిలీ విడగొట్టడానికి వచ్చారు. మీరు మెగా ఫ్యామిలీని సెపరేట్ చేయడానికి వచ్చిన వైసీపీ పార్టీ. మీరు మెగా అభిమానులు ముసుగులో మెగా ఫ్యామిలీ నిలబడుతుంది. మీరు మెగా ఫ్యామిలీ నిలబడుతుంది. మీరు సినిమాలలో ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది వైసీపీ పార్టీ వాళ్ళు. ఈ రోజు ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఈ సినిమాకి మీరు అంతా చేయాల్సిన పని మీకేం వచ్చిందని చెప్పండి ముందు ఫస్ట్. పుష్ప వన్ లో మీరేం చేశారు? అల్లు అర్జున్ ని మీరు పుష్ప వన్ లో స్మగ్లర్ కింద చూపించారు. అల్లు అర్జున్ గారికి అవార్డు రావడం వల్ల, జాతీయ అవార్డు వస్తే మీరు స్మగ్లర్ కి జాతీయ అవార్డు ఎలా ఇస్తారని మీ ఛానల్లో డిబేట్ ఎలా పెట్టారు? ఆ రోజు మీ ఆ రోజు ఈ సపోర్ట్ ఎందుకు లేదు? మీది సినిమా చూడమని చెప్పారు. మరి ఆ రోజు మీ సినిమాని ఎందుకు చూడలేదు? సినిమాలాగా ఈ రోజు మీకు ఇలా పవన్ కళ్యాణ్ గారి గురించి, మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడేస్తా మీకు అసలు మీకు లేదు అసలు. ఎందుకంటే సినిమా పరంగా మెగా ఫ్యామిలీ ఎప్పుడు ఒకేలాగా ఉన్నారు. కానీ వాళ్ళ మధ్య చిచ్చి పెడుతుంది కేవలం వైసీపీ నేతలు, వైసీపీ పార్టీ వాళ్ళే. సార్ మీరు ఒకసారి చూడండి సార్. ఎందుకంటే గతంలో వీళ్ళ ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, వీళ్ళ ఇన్స్టాగ్రామ్ లో కానీ వీళ్ళు చేసిన కామెంట్ లో అల్లు అర్జున్ గారి మీద ఇలా అలాంటి కామెంట్ లో గంగోత్రి సినిమా దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అల్లు అర్జున్ గారి ఫేస్ ని ఫోటోలు పెట్టి చాలా రకరకాలుగా చాలా అసలు మాట్లాడడానికి వీళ్ళైనంత విధంగా మాట్లాడేవారు. ఈ వీళ్ళకి సడన్ గా ప్రేమ వచ్చేసింది. ప్రేమ ఏంటంటే ఎందుకంటే ఈ కుటుంబాల మధ్యలో గొడవ పెట్టేస్తే రాజకీయంగా లబ్ధి పొందే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు కాబట్టి మెయిన్ అదే. ఈ లక్ష్మణరావు గారు ఇప్పుడు అరిచేస్తే ఈ అబద్ధం నిజం అవుతుంది. లక్ష్మణరావు గారు ఫస్ట్ ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు గతంలో అల్లు అర్జున్ మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు? మీ పార్టీ ఎందుకు సపోర్ట్ చేయలేదు గతంలో? ఆ రోజు అక్కడ అల్లు అర్జున్ గారికి అవార్డు రాగానే మీరెందుకు గుండెలు బాధిస్తున్నట్టు చేయరు? సాక్షి ఛానల్లో మీ సాక్షి ఛానల్ పెద్ద స్లోగన్స్ ఇచ్చారు కదా, ఇలాగ స్మగ్లర్ కి అవార్డు వస్తారు, జాతీయ అవార్డు ఎందుకు ఇస్తారని చెప్పేసి. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మరి మీరు వాళ్ళు వచ్చారు మాట్లాడతారు కదా, మీరు అల్లు అర్జున్ గురించి చాలా గొప్పగా మాట్లాడతారు, మాకు ఆనందంగా ఉంది. కానీ సినిమాని ఎప్పుడు సినిమాలో కంటెంట్ ఉంటే సినిమా ఆడడం అనేది జరుగుతుంది. కృష్ణవేణి గారు చెప్పినట్టు ఆవిడికి ఒక వన్ ఆఫ్ ది మెగా అభిమానిగా, ఒక రాజకీయ నాయకురాలుగా ఆవిడ కొన్ని ఆ సినిమాలో ఉన్న కొన్ని విషయాలని విశ్లేషించి మాట్లాడారు. ఆవిడ ఏంటి, సుకుమార్ గారు ఒక ట్యాగ్ లైన్ తీసుకుని దాన్ని ఎలా చూపించలేకపోయారని భావన ఆవిడలోనే కాదు, బయట జరుగుతున్న బయట సినిమా చూసి వచ్చిన అందరిలో కూడా అదే భావన చెప్తుంది. మీరు కాస్త రివ్యూస్ కూడా చూడొచ్చు. ఒక సినిమా
హిట్ అయిందంటే ఒక కారణం ఉంటుంది, సినిమా ఫ్లాప్ అయితే ఒక కారణం ఉంటుంది. Right. అంతేగాని నలుగురు చూసేస్తే Yes. నలుగురు చూసేసారు. శివసత్య గారు ఎస్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. కృష్ణవేణి గారితో మాట్లాడదాం. కృష్ణవేణి గారు, ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు సినిమా మొత్తానికి కూడా ఓవరాల్గా మంచి విజయాన్ని సాధించిందని బయట మంచి టాక్ అయితే నడుస్తుంది. రానున్న రోజుల్లో పుష్ప 3 నుంచి అయినా మీరు ఎటువంటి సీన్స్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సుకుమార్ గారికి మీరు కోట్ చేస్తే ఏం కోట్ చేస్తారు? సార్ ఇదే సినిమాలో నేను మైనస్ పాయింట్ చెప్తాను, ప్లస్ పాయింట్ కూడా చెప్తాను. ఒక ఆడపిల్లకి అన్న కూతురికి ఆపద వచ్చిందంటే అక్కడ ఒక భద్రకాళి లాగా ఇది విజృంభించినటువంటి తీరు కావచ్చు.